కర్నూలులో రజకుల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్, ఎమ్మెల్సీ రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీజీ భరత్ మాట్లాడుతూ రజకులకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామారావు కర్నూలులో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రజకులకు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని తెలిపారు. రజకులకు దోబీఘాట్లతో పాటు కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలుగుదేశం హయాంలో రజకులకు కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం వాటిని సచివాలయాలుగా మార్చాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని తెలిపారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి మనకి సర్వనాశనం చేసి పెట్టింది. నేను బట్టలు ఉతికేటప్పుడు ఎట్లా ఉతికి పెడతారో బట్టలు ఎట్లా అట్లా బట్టలు అట్లే ఉతుకుతా వాళ్ళ సైకిల్ గుర్తుంది. కర్నూలులో 9 నుంచి 14 వరకు ఎన్ని కమ్యూనిటీ హాల్స్ అయినా తెలుసామా? లెక్కలు చేశారు. అడిగిన వాళ్ళకి అడిగినట్ల కర్నూలులో ఎన్నో కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేశారు. బట్ దురదృష్టం కొద్ది అవి ఏం చేశారు తెలుసా? 19 నుంచి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుపోయి సచివాలయం తీసి పడేశారు. ఒక్కడు మాట్లాడలే. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఇంతకుముందు ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్కి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఆదరణ పథకం పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రుణ సౌకర్యం కల్పించడం కానీ లేకపోతే ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడానికి కానీ తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ పొందుపరచడం జరిగింది. టెంపుల్స్లో ట్రస్ట్ బోర్డు మెంబర్స్గా కూడా నాయి బ్రాహ్మణులతో సమానంగా రజకులు కూడా అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంది. రజకుల్ని ఎస్సీ జాబితాలో